అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాము. ఈరోజు ఆషాఢ మాసం మొదలవగానే గోల్కొండ కోటలోకి ప్రతి ఒక్కరు కూడా బోనం తీసుకొని వస్తారు. కాబట్టి ఈ రోజు బోనాల సందర్భంగా మనం గోల్కొండ కోటలో ఉన్నాం. ఇక్కడ కొందరు ఆడపడుచులు బోనం తయారు చేస్తున్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హలో, బోనాల శుభాకాంక్షలు మీ అందరికీ. మీకు కూడా శనాది అందరికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. మేమే చేసాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తాం. మేము ఈడికే వస్తాం ప్రతి సంవత్సరం. అంటే మొదటి బోనం ఇక్కడికే తెస్తారా మీరు? అవును, మొదటి బోనం ఈడికే తెస్తాం. అంటే ఎలా అనిపిస్తుంది? మీరు ఏమైనా మొక్కులు మొక్కుకున్నప్పుడు ప్రతి సంవత్సరం బోనం చేస్తుంటారు, మరి మీరు కోరుకున్న కోరికలు తీర్చిందా అమ్మవారు? తీర్చింది మాకు. ప్రతి సంవత్సరం ఈడికి వచ్చి మేము కంపల్సరీ మొదటి బోనం మా గోల్కొండ ఎల్లమ్మకి మేము సంపాదిస్తాం. మేము మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మేము సిక్కిందా నుంచి వచ్చినాము. అమ్మవారికి బోనం మా వాళ్ళు బోనాలు, మా చెల్లి బోనం చేసి మేము కూడా వచ్చినాము. ఈసారి మా చెల్లి చేసిన అనుకో, మళ్ళీ వచ్చే సంవత్సరం మా తల్లి మంచి కరించిన అనుకో, మళ్ళీ వచ్చే సంవత్సరం మేము కూడా చేస్తామని కోరుకుంటున్నాం తల్లికి. మీరు ఇంతకు ముందు చేశారా? ఇంతమంది మేము చేయలే, సిక్కిందా నుంచి వచ్చినాం మేము. ఈసారి మా చెల్లి చేసింది, మళ్ళీ సంవత్సరం మేము చేయాలనుకుంటున్నాము. ఆ తల్లికి మనసురాని కోరుకుంటున్నాము. నార్మల్గా మేము చూస్తుంటాం మట్టి కుండలలో చేస్తూ ఉంటారు కదా, మరి మీరు ఇత్తడి దాంట్లో చేయడం అంటే ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే మేడం, మేము ఎవ్రీ ఇయర్ మట్టి బోనంలోనే చేస్తాము. సో మాకు మంచి కలిగింది కాబట్టి మేము ఈసారి ఇత్తడితోని బోనం చేయాలని అనుకున్నాం మేడం. సో మేము ఎవ్రీ ఇయర్ మట్టితోనే బోనం చేస్తాము. అమ్మవారికి మట్టి బోనం అంటేనే చాలా ఇష్టము. సో మేము అలా అని మాకు కొంచెం అమ్మవారి దగ్గరకు వచ్చినాం కాబట్టి మాకు మంచి కలుగుతుంది కాబట్టి, అమ్మకి ఇచ్చే దీవెనలతో మాకు ఇంత కలిగింది కాబట్టి మేము ఇత్తడితో చేయించాం. ఇంకా కలిగిస్తే ఇంకా చాలా మందితో మేము చేసుకుంటాము. కానీ ఇక్కడికి వస్తే చాలామందికి కోరికలు తీరుతున్నాయి. మొదటి బోనం ఆషాఢంలో ఎల్లమ్మ తల్లికే కుదురుతుంది మేడం. సో ఒడిబియ్యం వేస్తాము, ఒడిబియ్యం కలుపుకున్నాము, బోనం చేసాము. రెండు అమ్మవారికి సమర్పిస్తాము మేము. ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం మీరు ఒడిబియ్యం ఇస్తుంటారా అమ్మవారికి? ఇస్తాం మేడం, ప్రతిసారి ఇస్తాము. ఈసారి మేము చేసాం కాబట్టి, మా అక్క చేసింది కాబట్టి, సో ఎవ్రీ ఇయర్ మేము కూడా మొక్కుకుంటే మాకు కూడా మంచి కలిగితే, ఆ అమ్మ దయతో కలిగితే మేము కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము కూడా బోనం చేసుకుంటాము. బియ్యం కూడా ఒడి బియ్యం పోస్తామని మొక్కుకుంటున్నాం మేము. అమ్మ మాకు నెరవేరుస్తుందని ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చామండి మేము. అంటే మీరు ఇక్కడ భోజనాలు కూడా చేస్తూ ఉంటారు, చాలా మంది ఆటపోతులని కోళ్ళని బలిస్తూ ఉంటారు. మరి మీరు ఈసారి భోజనాలు చేస్తున్నారా? ప్రతి సంవత్సరం చేస్తారా ఏంటి? అంటే మా అల్లుడు పోతరాజు చేస్తారు ఇక్కడ. సో అక్కడ డెకరేషన్కి పోతరాజు డెకరేషన్ అవుతున్నారు. మేము ఈ ఆటలు మేకలు కొయ్యామండి, ఇంట్లో నుంచే మేము చేసుకొని వస్తాము. సో మేము ఇంట్లో నుంచి లగేజ్ తీసుకొని వచ్చాము, ఇక్కడనే మేము తినేస్తాం భోజనము. సో ఈ ఆటలు అంటే దేవుడు ఇంకా కలిగిస్తే ఈ ఆటలకు వస్తామండి ఎవ్రీ ఇయర్. సో మాకు అది అవుతుంది. మా అల్లుడు పోతరాజు చేస్తున్నారు, తను వస్తారు ఇంకా 4 o'clockకి పోతరాజులు వస్తారు ఇక్కడికి మా వాళ్ళు. ఓకే, బోనము ఇంకా అంటే ఎంత టైం పడుతుంది సమర్పించడానికి మీరు అమ్మవారికి? ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి, ఎత్తుకొని వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. జనాలు అయితే ఇప్పుడు చాలా అయిపోయారు, ఫుల్ అయిపోయారు. మార్నింగ్ వచ్చాము మేము. సో మా వాళ్ళందరూ వచ్చే వరకు రీచ్ అయ్యే వరకు టైం అయిపోయింది. మొత్తం రెడీ చేసేసినాం, బోనం రెడీ అయిపోయింది, ఒడిబియ్యం రెడీ అయిపోయింది. సో అయిపోయింది. మా పాపనైతే అమ్మవారి గెటప్ వేసాను నేను మార్నింగ్ నుంచి. నిఖిత మమ్మీ. గెటప్ రెడీ అవుతుంటావా నువ్వు? ఇష్టమేనా నీకు? మరి అమ్మవారి సాంగ్ ఏదైనా పాడతావు? నా పేరే ఎల్లమ్మ, నేను జోగురారమ్మో, నేను జోడు గంపల్లా, నేను ఆరు గంపల్లా, నేను ఆడిన దానమ్మో, అందరి ముంగట నేను అమ్మవారిని, కలిగ మూలంలా కన్నే మాతానంటివే, యాపా సెట్టంతా నన్ను యావించవే. బాగా పాడావే. పాటలు నేర్చుకుంటున్నావా నువ్వు? అవునా? ఇక్కడికి వస్తావా? ఇక్కడికి వచ్చి పాడతావా? ఏమవుతారు నీకు? మీ పెద్ద మమ్మీ నేర్పించిందా నీకు ఈ పాటలన్నీ? ప్రతి సంవత్సరం మా దగ్గరకు వస్తారు వీళ్ళు బోనాలకి. మేము చంద్రాన్గుట్టల మహంకాళి టెంపుల్, మా ఆయన ప్రెసిడెంట్. ఆడ నుంచి మాకు ఏంది గురువారం నుంచి స్టార్ట్ అవుతాయి ఘటాలు. మళ్ళీ సండే బోనాలు, మళ్ళీ బలిగంప, రంగం ఎక్కడం మా దగ్గర సాంప్రదాయం ఇచ్చేసేది. అప్పుడు మా పిల్లలు వస్తారు, మా చెల్లె పిల్లలు. మళ్ళీ పాడతావా? మీ పెద్ద మమ్మీతో కలిసి ఒకసారి పాడు. గట్టిగా పాడాలి.
నా పేరే ఎల్లమ్మ నేను జోగులాలమ్మ జోగు గంపల్లా నేను జోలా జోలంటి ఆరూరు చుంపల్లా నేను వాడని దానమ్మ అందరి ముంగట నేను అమ్మవారిని కలియుగమున నేను మాతానంటిని యథాచంట నన్ను ఏం పోకున్ననులే. వావ్, చాలా బాగా పాడావు. నువ్వు ఏ క్లాస్? నువ్వు 6th. 6th క్లాసా? నేను ఏ 2nd క్లాసో 3rd క్లాసో అనుకుంటున్నాను. సో ఏమవుతావు? నువ్వు పెద్ద సింగర్ అవుతావా? డాన్సర్ అవుతుంది. అవునా, బాగుంది. నీకు ఈ చుక్క ఎవరు పెట్టారు? మీ మమ్మీయా? ఓకే, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అని చెప్పు. అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. ఓకే, ఇంకెలా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడికి పొద్దున వచ్చానన్నారు, మీకు గవర్నమెంట్ ఎలాంటి వసతులు కల్పిస్తుంది? మీకు కంప్లీట్గా కంఫర్ట్గానే ఉందా? ఇంకా ఇది ఉంటే బాగుండు అనిపిస్తున్నాయి ఏంటి? మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి బాగుండట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడైతే మంచిగా అనిపించింది మాకైతే. అప్పుడు మనకు ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ కదా, ఇంకేం తెలియదు. ఇంకా ముందులో చెప్పలేము ఇక. ఇక్కడ మీరు గోల్కొండకు వచ్చినప్పటి నుంచి మీకు ఇక్కడ బాగానే ఉన్నాయా సౌకర్యాలు? వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఇంకా ఇవన్నీ కానీ? ఇప్పుడైతే మార్నింగే వచ్చాం కదా, మాకు అంతా తెలియదు. ఇప్పుడు మార్నింగ్ వచ్చి అంతా వాటర్ ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉంటుంది. ఇది ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. వాటర్కైనా దేనికైనా ఫుడ్కైనా ఏం ఇబ్బంది ఉండదు. ఇక ముందు తెలవాలి ఇక అంతే. ఫస్ట్ అయితే స్టార్ట్ కదా ఇప్పుడు. మనం చూస్తూ ఉంటాం కదా, బేసిక్గా బోనాల్ని చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఆ ప్రసాదం నైవేద్యం అనేది ఏమేమి చేస్తుంటారు మీరు? ఇవ్వాలి మేమేం చేసామంటే బోనాలకు కొందరు తెల్లన్నం పెట్టి పచ్చకూర పెడతారు, పెరిగేస్తారు. సో మేమేం చేసినామంటే పరమాన్నం చేసాం. బెల్లంతో అన్నం పెట్టాము, పెరుగు పెట్టాము. సో పైన వచ్చేసి బెల్లం శాఖ, దాంట్లో నీళ్ళు వేస్తాము, పెరిగేస్తాము, బెల్లం వేస్తాము. కింద ఏమో పరమాన్నము పెరిగేసి పెట్టేస్తాం నైవేద్యము. సో దీపం పెడతాం. గాలికి దీపం ఆరిపోతుంది. ఎన్నిసార్లు ముట్టించినా దీపం ఆటలేదు, గాలికి వెళ్ళిపోతుంది. ఇంకా అంటే మీరు అమ్మవారికి చీరని ఏమన్నా ఇట్లా ఇస్తూ ఉంటారా ఒడిబియ్యం పోసినప్పుడు? ఒడిబియ్యంలో సో మేము ఒక సారీ పెడతాము, ఒక షాల్వా పెడతాం, జాకెట్ ముక్క పెడతాము, కుడుకలు పెడతాము. సో అమ్మకి పసుపు, కుంకుమ, గాజులు అన్నీ సమర్పిస్తాం. దీంట్లో పూలదండలు, సో 2 తొట్టెల కడతాము, జోడి కొబ్బరికాయలు కొడతాము. సో అవన్నీ మేము తీసుకున్నాం, రెడీగా ఉన్నాం. పసుపు, కుంకుమ అంటే అమ్మతో కాంటాక్ట్ కావాలి కదా, సో అందుకని ఫోన్ పెట్టాము, అడుగుదామని. సో అమ్మవారికి సమర్పిస్తాం మేము. ఎలా అనిపిస్తుంది మీకు ఎవ్రీ ఇయర్ బోనం చేసుకోవడం? అంటే తెలంగాణలో దసరా కావచ్చు, బోనాల పండగ కావచ్చు, ఈ వినాయక చవితి, ఇవన్నీ బాగా చేసుకుంటూ ఉంటాం. ఈ పండుగలలో మీకు ఎక్కువ ఏది ఇష్టం? ఎక్కువగా మాకు ఆడపడుచులలో బోనాలు అంటే ఇష్టము, బతుకమ్మ అంటే ఇష్టము. ఇక వినాయక చవితి అంటే సెలబ్రేషన్ జెంట్స్ చేసుకుంటారు. ఆడపడుచులకు రావాల్సింది బోనాలు, బతుకమ్మని. సో మాకు అదొక్కటే ఫుల్ సెలబ్రేషన్ అనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే అందరు కల్చర్గా ఉంటారు. సో నిండుగా శారీలు కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, నిండుగా గాజులు వేసుకొని, బొట్లు పెట్టుకొని బాగుంటుంది. బోనాలకైతే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే బండారం పెట్టుకొని ఉంటారు, మంచిగా నిండు ఒక సాంప్రదాయం ఆడపిలాగా అనిపిస్తారు. బతుకమ్మకైతే ట్రెడిషనల్గా రెడీ అయిపోతారు. కానీ బోనాలకే అసలైన బొట్టు బోనం అనేది కనిపిస్తుంది ఆడలో. ప్రతి ఒక్క ఆడపడుచుకి కరెక్ట్గా కనిపిస్తుంది అప్పుడే. సో మళ్ళీ నెక్స్ట్ బోనం మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఈసారి ఇత్తడి పెట్టారు, మళ్ళీ మీకు బంగారం ఇస్తే ఎవరైనా బంగారంతో కూడా చేపిస్తారా? దేవుడు ఎంత కలిగిస్తే, దేవుడు ఎంత మాకు ఇస్తే మేము అంత చేసుకుంటూ వెళ్తాం. దేవుడి కన్నా మాకు ఎక్కువ లేదు. దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం దేవుడికి ఇవ్వాలి కదా. సో మేము అలా చేసేస్తాం, మాకు ఎంత ఇస్తే అంత చేస్తాం. అలా అమ్మవారు మాకు ఇంత దాకా తీసుకొచ్చింది. ఇంకా అమ్మవారికి ఆమె ఏం అడిగితే మనం అడిగింది తను ఇస్తుంది. మన అమ్మకి మనం ఇవ్వాలి కదా. సో అలా మేము ఇచ్చుకుంటూ వెళ్తాం. నైస్, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మనం చూస్తున్నాము. గోల్కొండలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి, కొందరు ఇంటి నుంచి బోనం తెస్తే, కొందరు ఇక్కడికే వచ్చి ఫ్యామిలీ అంతా బంధువులతో కలిసి ఇక్కడ బోనం తయారు చేసుకోవడం, అలాగే భోజనాలు చేయడము, ప్రతి ఒక్కటి కూడా. కొందరు మట్టి కుండలలో చేస్తే, కొందరు ఇత్తడి కావచ్చు, కొందరు రాగి కావచ్చు, ఇలాంటి పాత్రలలో బోనాలు చేసుకొని ఫ్యామిలీతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడే భోజనాలు చేసి వెళ్ళడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందంటున్నారు. మనం ఇంతమందితో మాట్లాడాము.
చేయడము, పాప పాటలు కూడా పాడింది, అమ్మవారి పాటలు కూడా పాడి బోనాలంటే ఎక్కువగా మహిళలు తెలంగాణలో చాలా బాగా ఇష్టపడి చేసుకునే పండుగ అంటున్నారు. బోనాలు ఇంకా వరుసగా ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. మరి చూద్దాం ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి బోనాలు ఎలా చేస్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేవి మిగతా అప్డేట్స్ కూడా అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.